హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను కళ్యాణి. వెల్కమ్ టు మీతో చెప్పాలి. ఈరోజు మా ఊర్లో మా ఇంటికి దగ్గరగా ఉన్నటువంటి ప్లాంట్ నర్సరీకి అయితే వచ్చాను. ఇక్కడ చూడండి, బ్యూటిఫుల్ రోజెస్ అయితే ఉన్నాయి. ఇంకా రకరకాల ఇండోర్ ప్లాంట్స్, ఇంకా ఫ్రూట్ ప్లాంట్స్, చాలా రకాల మొక్కలు అయితే ఉన్నాయి. వాటిని మీకు చూపిద్దామని ఈ రోజు అయితే నేను ఇక్కడికి వచ్చాను. తప్పకుండా మన ఛానల్ని సపోర్ట్ చేయండి, అలాగే ఫాలో అవుతూ ఉండండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. చూద్దామండి మొక్కల్ని. ఇక్కడ చూడండి, బ్యూటిఫుల్ రోజెస్. ఇవన్నీ కూడా హైబ్రిడ్ వెరైటీస్ అన్నమాట. రకరకాల రంగుల్లో పింక్, వైట్, అలాగే ఆరెంజ్, అలాగే ఇంకా రెడ్, చాలా కలర్స్ అయితే ఉన్నాయి. ఈ వైట్ లో కొంచెం మిక్సింగ్ పింక్, ఈ కలర్ కూడా ఉంది. చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి. ఇక్కడైతే ఇండోర్ ప్లాంట్స్ ఇలాగా స్టాండ్ మీద చక్కగా అరేంజ్ చేశారు. రకరకాల ఇండోర్ ప్లాంట్స్, ఎయిర్ ప్యూరిఫైయింగ్ ప్లాంట్స్ అయితే ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఒకసారి చూడండి, ఇవన్నీ మీకు ఒకసారి చూపిస్తాను. ఇక్కడ పీస్ లిల్లీ వెరైటీస్ కూడా ఉన్నాయి. జీజీ ప్లాంట్ పీస్ లిల్లీ చూడండి, రెడ్ కలర్. ఇక్కడ వైట్ ఉంది, వైట్ పీస్ లిల్లీ ఉంది. ప్లాంట్స్ చూడండి, ఇది మాస్టిక్ పెట్టారు, దీంతో కలిపి అమ్ముతున్నారు. ఇది కాస్ట్ అయితే నాకు ఐడియా లేదు, అడుగుతాను. ఇక్కడ కూడా మంచి మంచి ఇండోర్ ప్లాంట్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇవన్నీ పెట్టుకోవడంలో అందంగా ఉంటాయి. జీజీ ప్లాంట్స్ ఇక్కడ ఉన్నాయి. ఇంకా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ క్రోటన్స్ ఇవన్నీ కూడా ఇక్కడైతే నర్సరీలో ఉంది. చూడండి, అరికాపామ్ మొక్కలు అయితే ఇక్కడ రెడీగా ఉంచారు. హ్యాంగింగ్ పాట్స్ లో కొన్ని అయితే ఉన్నాయి. ఇక్కడ కొన్ని చామంతి వెరైటీస్ అయితే పెట్టారు. ఎక్కువగా ఈ కలర్ క్రిమ్షన్ అంటారు, ఈ కలర్ అయితే ఉన్నాయి ఎక్కువగా. ఇవి ఈ సీజన్ లో కాబట్టి ఇప్పటికిప్పుడు మన గార్డెన్ లో పెట్టుకోవాలంటే ఉంచుకోవచ్చు. ఇక్కడ బంతులు 2 వెరైటీస్, మందార కూడా ఉన్నాయి. మందార ఇక్కడ అన్ని కూడా మందార మొక్కలు అయితే ఉన్నాయి. ముద్ద మందార ఉంది, రకరకాల మందారాలు కలర్స్ ఇక్కడైతే ఉన్నాయి. కొన్ని గులాబీ మొక్కలు ఉన్నాయి, కొన్ని దేశవాళీ వెరైటీస్ కూడా ఉన్నాయి వాళ్ళ దగ్గర. ఈ రాధా మనోహర్ ప్లాంట్ చాలా బాగుంటుంది కదా. చూడండి, ఆ పక్కన చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇక్కడ 100 వరహాలు, గుత్తి పూలు అంటాం కదండి, మంచి రెడ్ కలరు, అలాగే పింక్, ఈ కలర్స్ అయితే ఉన్నాయి. చాలా బాగున్నాయి ఇవి చూడటానికి. ఇక్కడ టెర్రస్ లో పాట్స్ లో పెంచుకునేటువంటి వెరైటీ నా దగ్గర కూడా ఉంది, లైట్ పింక్ కలర్. ఈ వెరైటీ బుషీగా బాగా వస్తాయి ఫ్లవర్స్ అన్ని కూడాను. ఈ మొక్క చూడండి, చాలా అందంగా ఉంది. ఇక్కడ జేడ్ ప్లాంట్స్ అయితే ఉన్నాయి కొన్ని, అలాగే ఇక్కడ కొన్ని మందార మొక్కలు అయితే ఉన్నాయి. ఇవి తక్కువ కాస్ట్, 50-60 రూపీస్కి అయితే ఇస్తారు ఇవి. ఈ మొక్క కూడా ఉంది, ఇది కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇక్కడ మరువం మొక్క అయితే ఉంది. అడీనియం వెరైటీస్ అయితే కొన్ని ఉన్నాయి. చిన్న గ్రో బ్యాగ్స్లో పెట్టారు, బహుశా కొంచెం కాస్ట్ తక్కువ ఉండొచ్చు. కొన్ని మందార మొక్కలు కూడా ఉన్నాయి. ఇక్కడ కొన్ని క్రోటన్స్ అయితే ఉన్నాయి, చూడటానికి బాగున్నాయి. ఇక్కడ కనకాంబరాలు, ఇదో కలర్ అండి, కనకాంబరాలు ఉన్నాయి. అలాగే కొన్ని చామంతులు, ఇక్కడ కుంకుమ రంగు చామంతి, ఇక్కడ చిన్న చిన్న జినియా ఫ్లవర్స్ ఇవైతే ఉన్నాయి ప్లాంట్స్. అది మద్రాస్ కనకాంబరం అనుకుంటాను. బటన్ రోజు, చిట్టి గులాబీ, గుత్తి గులాబీ అంటాం కదా, గుత్తులుగా ఎక్కువ పూలు పూస్తాయి చిన్న సైజులో. ఈ కరివేరు మొక్కలు ఉన్నాయి, కొన్ని చోట్ల కస్తూరి అని కూడా పిలుస్తారు. ఇక్కడ మందార, వైట్ మందార ఉంది, కాగితం పూలు. ఇక్కడ 2-3 వెరైటీస్ ఉన్నాయి. ఇది లైట్ ఆరెంజ్ కలర్ అండ్ పింక్, దాంతోపాటు వైట్ కలర్. దీని కాస్ట్ ఎంతండి? 600. మల్లె మొక్కలు అయితే ఉన్నాయి, ఒక 2-3 వెరైటీస్ ఉన్నాయి. అలాగే సన్నజాజులు, విరజాజులు, ఇవన్నీ కూడా ఇక్కడ పెట్టారు. అంటే సైజుని బట్టి, ఉన్న కంటైనర్ని బట్టి కాస్ట్ అయితే ఉంటుంది. గుత్తులుగా పూసే చూడండి, ఈ కలర్ కూడా చాలా బాగుంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే పెంచుకోవచ్చు. ఇక్కడ నందివర్ధనం మొక్కలు అయితే ఉన్నాయి. ఈ నందివర్ధనం పాట్స్లో పెంచుకునే చిన్న వెరైటీ, ఇది చిన్న కుండీలో కూడా పెంచుకోవచ్చు. చిన్న పూలు అయితే పూస్తాయి, గార్డెన్లో పెంచుకోవచ్చు. ఇక్కడ డిఫరెంట్ క్రోటన్స్ ఉన్నాయి, అలాగే దానిమ్మ మొక్కలు అయితే ఉన్నాయి. ఇంకా బొప్పాయి మొక్కలు ఉన్నాయి, మునగ కూడా ఉన్నాయి. జామ మొక్కలు ఉన్నాయండి, చక్కగా పూతతో ఉన్నాయి చూడండి. ఇలాగ పూత పిందె ఉన్నవి తెచ్చుకుంటే త్వరగా మనం ఇల్లు తీసుకోవడానికి బాగుంటుంది. గ్రాఫ్టెడ్ ప్లాంట్స్ తీసుకోవాలి. అలాగే మామిడి మొక్కలు కూడా ఉన్నాయి. ఇక్కడ మామిడి మొక్కలు
అయితే కొన్ని డ్రాగన్ ఫ్రూట్ ప్లాంట్స్ ఉన్నాయి, అలాగే అంజీర్ ప్లాంట్స్ కూడా ఉన్నాయి. అంజీర్ చాలా ఈజీగా గ్రో చేసుకోవచ్చు పాట్స్లో కూడా, కొంత కేర్ తీసుకుంటే ఎక్కువ ఫ్రూట్స్ అయితే తీసుకోవడానికి ఉంటుంది. మల్బరీ కూడా చూసారా, కాయ ఉంది ఇక్కడ. మల్బరీ స్టార్ ఫ్రూట్ కూడా ఉందండి ఇక్కడ. స్టార్ ఫ్రూట్ నేను కూడా పెంచుతున్నాను, ఈజీగా గ్రో చేసుకోవచ్చు. టేబుల్ లెమన్, నిమ్మ వెరైటీస్ అయితే ఉన్నాయి. ఫ్రూట్ ప్లాంట్స్ కనుక తీసుకుంటే గ్రాఫ్టెడ్ ప్లాంట్ అనేది తీసుకోవడం మంచిది, ఎందుకంటే త్వరగా ఈల్డ్ రావడానికి. కంటైనర్ అనేది ఫస్ట్ తీసుకున్న కనీసం మినిమం 20 ఇంచెస్ తీసుకోవాలి, లేదా డ్రమ్స్ ఉంటాయి కదా, బ్లూ డ్రమ్స్, వాటిల్లో మంచి పాటింగ్ మిక్స్ అంటే కంపోస్ట్తో పాటు కొంచెం గుల్లగా ఉండడానికి ఇసుక, కోకోపిట్తో పాటు మంచి సాయిల్ వేసుకొని రెగ్యులర్గా ఫర్టిలైజర్స్ ఇస్తూ ఉంటే ఫ్రూట్స్ కూడా మన టెర్రస్ గార్డెన్లో కూడా ఈజీగా మనం పెంచుకొని వాటి టేస్ట్ని మనం అయితే తీసుకోవచ్చు. ఇక్కడ రకరకాల రంగుల్లో హ్యాంగింగ్ పాట్స్ అవి ఉన్నాయి. చిన్న చిన్న పూల మొక్కలు పెంచుకోవడానికి కుండీలు అవి కూడా ఉన్నాయి, బ్లాక్ పాట్స్ అవి కూడాను. ఇది ఆదిత్య కాలేజ్ దగ్గర అమలాపురం కాలేజ్ రోడ్ లో ఉన్నటువంటి ప్లాంట్ నర్సరీ అండి. చూస్తున్నారుగా, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.